ఎంపీల మీటింగ్కి బీజేపీ ఒకటే కాదు, ఏ పార్టీ వారు కూడా హాజరు కాలేదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. ఎజెండా ముందు చెప్పి కొంత సమయం ఇచ్చి సమావేశానికి పిలిస్తే బాగుండేదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమస్యలు గల్లీలో లేవంటున్నారు కదా, ఢిల్లీకి రండి, కేంద్ర మంత్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందామన్నారు. డీలిమిటేషన్ అంటే తెలియని వాళ్ళు, దానిపై అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఢిల్లీకి చర్చ చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల హక్కుల కోసం, వాటా కోసం కొట్లాడేది బీజేపీ తప్ప ఎవరూ లేరన్నారు. బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లు, కాంగ్రెస్ పాలన 14 నెలలు కూడా చూశాక ప్రజలు బీజేపీకి అధికారం ఇవ్వాలని కోరుకుంటున్నారన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో అంటున్న మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. విభజన హామీలు రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ నిధులపైన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనిపైన మనతో మాట్లాడడానికి ఎంపీ రఘునందన్ సార్, ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది పార్టీలకు అతీతంగా రావాల్సిన నిధులపైన. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరు అటెండ్ కాలేదు. మీకు పిలుపు అందిందా సార్? నిన్న సాయంత్రం 4 గంటలకు అందింది పిలుపు. సో అప్పుడు నేను ఎక్కడో నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ ఉన్నాను. సో ఇంత తక్కువ షార్ట్ నోటీస్లో ఇవ్వడం వల్ల వెళ్ళడానికి వీలు కాదని చెప్పడం జరిగింది. మిగతా ఎంపీలు కూడా అందరం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, అరవింద్ గారు నిజామాబాద్లో, ఇంకొకరు గద్వాల్లో, ఇట్లా రకరకాల ప్రదేశాల్లో ఉన్నాం. మరికొంత సమయం ఇచ్చి ఎజెండా పంపించి పిలిస్తే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అయినా సమస్యలు గల్లీలో లేవు కదా, సమస్య ఢిల్లీ అంటున్నారు కదా, మీరు ఢిల్లీకి రండి, మా కేంద్ర మంత్రి గారి దగ్గర కూర్చొని సమస్యలు పరిష్కరించుకుందాం. అంటే ఎంతమందిలో ఒక్కరు కూడా హాజరు కాలేదు, రాష్ట్రం పైన ఎవరికి చిత్తశుద్ధి లేదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. రైఫిల్ పట్టుకొని తెలంగాణ అన్న రోజు తిరిగినోనికి చిత్తశుద్ధి ఉంటుందా? జై తెలంగాణ అని జైలుకు పోయినోనికి చిత్తశుద్ధి ఉంటుందా? ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. మేమంతా తెలంగాణ కావాలని కొట్లాడిన వాళ్ళం, వచ్చిన తెలంగాణ బాగుండాలని కొట్లాడుతున్న వాళ్ళం, రేపు భవిష్యత్ తెలంగాణ నిర్మాతలం కూడా మేమే. జై తెలంగాణ అన్న రోజు నై తెలంగాణ అన్నోళ్ళు వీళ్ళంతా, గీలు కూడా మాకు శుద్ధులు చెప్తే ఎట్లా తల్లి? మరొకసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాము, అప్పుడు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాము అంటున్నారు. అప్పుడు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పుడు వాళ్ళు పిలిచే అఖిలపక్షం ఎందుకు? మేమే కిషన్ రెడ్డి గారితో ఉత్తరం రాపించి అందరిని పిలుస్తాం ఢిల్లీకి. ఎందుకంటే పార్లమెంట్ బడ్జెట్ సెషన్ 4 రోజులు నడుస్తుంది. అందరు ఎంపీలు, అన్ని పార్టీల ఎంపీలు ఢిల్లీలోనే ఉంటారు. అందరూ కేంద్ర మంత్రులు ఢిల్లీలోనే ఉంటారు. ప్రధానమంత్రి గారు కూడా ఢిల్లీలోనే అందుబాటులో ఉంటారు. మళ్ళీ గల్లీలో మీటింగ్ ఎందుకు? మంచిగా కిషన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికే మీటింగ్ పిలుస్తాం, మేమే నోటీస్ ఇస్తాం, రాండ్రి మీరు ఆడ మాట్లాడుకుందాం, ఏం రావాలన్నా చేస్తాం, పాలేంది నీళ్ళేంది తెలుస్తుంది. మీరు రాజకీయంగా బురద చల్లాలనుకుంటుర్రా, లేదా నిజంగా తెలంగాణకి ఏమైనా కావాలనుకుంటుర్రా? తెలంగాణకి ఏమైనా కావాలనుకుంటే నిజంగా పాజిటివ్గా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ప్రధానంగా డీలిమిటేషన్ చర్చ జరుగుతుంది. అంటే జనాభా నియంత్రణ పాటించినందుకే దక్షిణాది రాష్ట్రాలపైన ఇంత కుట్ర ఎందుకు, అక్కస ఎందుకు, ఉత్తరాది రాష్ట్రాలకి డీలిమిటేషన్ ఎక్కువగా వెళ్తుంది. మరొకసారి అధికారంలో రావడానికే ఈ ప్రోగ్రాం పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు పదే ఆరోపిస్తున్నారు. సో డీలిమిటేషన్ అంటే తెలియని వాళ్ళు, డీలిమిటేషన్ మీద అవగాహన లేని వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. డీలిమిటేషన్ జరగాలంటే ముందు జనగణన జరగాలి. జనగణన జరిగిన తర్వాత అప్పుడు డీలిమిటేషన్కి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రపతి గారు ఒక నోటిఫికేషన్ ఇస్తారు. ఇవన్నీ ఏం లేకుండా ఏదో అయిపోయింది ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత జరిగే దాని గురించి ఎందుకు తల్లి? ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కున్నారు కదా 15 రోజుల నుంచి, ఇంకా శవాలను తీసుకురమ్మన్నారు. దిస్ ఈజ్ యువర్ ప్రైమరీ డ్యూటీ. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటారు, ఇంకా రైతన్నల్ని కాపాడుండ్రి. 2 లక్షల రుణమాఫీ చేసినామన్నారు, కానీ రైతుల కోసం చర్చ పెట్టుండ్రి. రైతన్నలకి ఇంకేమైనా అవసరాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుండ్రి. ఎండాకాలం షురు అవుతుంది, కరెంటు కోతలు ఇప్పటికే ఊర్లలో స్టార్ట్ అయినాయి, దాని మీద రివ్యూ చేయండి. ఇవన్నీ నువ్వు చేయాల్సినవి. చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రంలో ఒక సామెత చెప్తారు, కుక్క పని కుక్కనే చేయాలి, గాడిద పని గాడిదనే చేయాలని. నీ పని నువ్వు చేయమంటే నువ్వు పక్కన పని చేస్తే ఎందుకు పోతున్నావు? కుక్క చేయాల్సిన పని గాడిద చేస్తే ఏమైందో రేపు నీకు ప్రజలు కూడా అట్లే తీర్పిస్తారు. 2 ఎమ్మెల్సీ ఎన్నికలు గెలవగానే బీజేపీ అధికారంలోకి వచ్చినట్టుగా ఫీల్ అవుతుంది. ఎమ్మెల్సీ గెలవగానే సరిపోదు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా ఇంతే వినయంగా ఉంటాం, గెలిచినా ఓడినా ఇట్లే కష్టపడతాం, ప్రజల కోసమే ఉంటాం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నది అంత్యోదయ కోసం, పేద ప్రజల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం. మా పాలసీస్ అన్నీ అట్లే ఉంటాయి, మేము అట్లే ఉంటాం. మాకేం అంగు ఆర్భాటాలు లేవు. మేము ఖచ్చితంగా గెలిచినా ఓడినా ప్రజలకు సేవకులుగానే ఉంటాం, జవాబుదారీగానే ఉంటుంది తప్ప మాకు పెద్ద భేషజాలంటూ ఏం లేవు. అంటే భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు కేసీఆర్. మరొకసారి వచ్చేది పార్టీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి. ప్రజలు ఏం కోల్పోయామో ఇప్పటికే తెలుసుకున్నారు అని చెప్పేసి వాళ్ళు మొన్న ఒక కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారు? సో టీఆర్ఎస్ పాలన 10 ఏళ్ళు చూసారు, కాంగ్రెస్ పాలన 14 నెలలు చూసిన తర్వాత ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే బాగుంటుంది. మిగతా దేశంలో ఉన్నటువంటి 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పాలన చాలా బాగుంది. ఈసారి తెలంగాణలో కూడా బీజేపీ
అధికారంలోకి వస్తే బాగుంటుంది అనేటువంటి మూడు ప్రజలలో కనబడుతూ ఉంది. చంద్రశేఖరరావు గారు బహిరంగ సభలు పెట్టినా 10 ఏళ్లలో దోసుకున్న సంపదలో కొంత ప్రజలకు మంచి సభల్ని సక్సెస్ చేసినా మాకేం అభ్యంతరం లేదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. బీసీ కులగణన పైన అక్కడ చట్టబద్ధత తెప్పి కేంద్రాన్ని పైన ఒత్తిడి తేవాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు. మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? అంటే 10% రిజర్వేషన్ తీసేస్తేనే మీరు సపోర్ట్ చేస్తామంటున్నారు. వాళ్ళు ఏమో కేంద్రం పైన ఒత్తిడి తేవాలనుకుంటున్నారు. నీ లిమిటేషన్ నీకు ఉంటుంది. అదే మంచిగా చెప్పిన, చిన్నప్పుడు చిన్నేశ్వరి పంచతంత్రం కథ చెప్పిన. నీ లిమిటేషన్ ఏంది? నీ శాసనసభకు ఎన్ని అధికారాలు ఉన్నాయో నువ్వు అన్ని పనులు చేసుకో. పార్లమెంటుగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమేం చేయాలో మేము చేస్తాం. నువ్వు ముస్లింలని బీసీలలో కలిపి బీసీలో పొట్టగొట్టేటువంటి నీ బిల్లుని, నీ అసెంబ్లీ తీర్మానాన్ని భారతీయ జనతా పార్టీ డే 1 నేను పార్లమెంట్లో చెప్పిన, రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్లో నిలబెట్టి మరీ అడిగినాం. దాన్ని జరగనీయం, అది జరగదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బతికున్నంత కాలం 10% ముస్లిమ్స్ని తీసుకొచ్చి బీసీలలో కలిపేటువంటి ఆ బిల్లుని ఎట్టి పరిస్థితులలో కూడా ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కూడా అమలు జరగనీయం. ఇది మొత్తానికి బీసీ అంశానికి సంబంధించి 10% రిజర్వేషన్ ఉన్నంత కాలం కూడా భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా యాక్సెప్ట్ చేయబోదు అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్న సందర్భం కనబడుతుంది. అంతేకాకుండా డీలిమిటేషన్ పైన అవగాహన లేని వాళ్ళు మాట్లాడితే మేమేం చెప్పలేము అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్న సందర్భం కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్తో భవిత, ఎన్ఎన్ న్యూస్.